ఏమనాలి నేను? ఏలయనగా మాకు కొడుకు పుట్టిందన్న. మనకు కొడుకేంది? మనకు శిశువు ఏంది? అక్కడ చూడు ఏముందో, యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఓరుక మనకెట్ట పుడతాడు? స్తోత్రం. మళ్ళీ చదువు, సరిగ్గా చదువు. ఏలయనగా మనకు శిశువు అదే పుట్టెను. మళ్ళీ అంతే చదువుతావు. ఎలయనగా మనకు శిశువు పుడితే సమయంలో నీకు నీ భార్యకు పుట్టాల పిల్లగాడు, లేదా నాకు నా భార్యకు పుట్టాలి. సరిగా చదవాయా? సరిగ్గా చదువు, మళ్ళీ చదువు. ఏలయనగా మనకు శిశువు అదే మళ్ళీ మన పుట్టెను. స్తోత్రం. ఎవరు మనకు పుట్టిన శిశువు? ఎవరు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎవరి కుమారుడు, ఎవరి శిశువు అంటే చెప్తున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఒట్టు ఒట్టు. ఎవరైనా మనకు శిశువు పుట్టాడంట. మనకు పుట్టాడంటే అర్థం ఏంటంటే, మనం కన్నామని కాదు, మన కోసము దేవుడు పుట్టించినటువంటి రక్షకుడు. భూమి మీద పుట్టించాడు కన్యామరియ గర్భాన. అర్థమైందా? యేసు పుట్టెను చింత ఏలను, మస్తు పాటలు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట. స్తోత్రం. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు. అమ్మలారా అయ్యలారా, దమ్మిడి వద్దు, ఒంటికి గాడిద చాకిరి వద్దు, కేవలం నమ్ముకుంటే. స్తోత్రం. ఏ వస్తువైనా 5 రూపాయలు, కేవలం 5 రూపాయలు ఉంటుంది. రావాలి సార్, కేవలం ఇక్కడ 5 రూపాయలు కూడా లేదు. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు. కేవలం నమ్ముకోమ్మా, కేవలం యేసయ్య నమ్ముకో. యేసయ్య నిర్లక్ష్యం చేయవాకు, తిట్టవాకు, దూషించవాకు, ఎగతాళి చేయవాకు. తెలిసి తెలియక ఒకవేళ ఎగతాళి చేస్తే నువ్వు సృష్టికర్తను, ఆది సంభూతుణ్ణి, విశ్వ నిర్మాణకుణ్ణి ఎగతాళి చేస్తున్నావు. కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు బాగానే ఉంటావు, జవసత్వాలు బాగున్నాయి, మిడిసి పడతావు, నడమంతరంగా మిడియాలంగా ఊరేగుతావు. అన్ని కాలాలు అలానే ఉండవు. రేపు ఒక రోజు వచ్చింది నీకు మూడిద్ది. ఆ రోజు అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అన్న దిక్కు దేశ ఉండదు. కాబట్టి అంతటా అందరికీ చెప్పే శుభవార్త ఏమిటంటే, నీ సొంత ప్రయాస చేత నువ్వు బయట పడలేవు. ఇదిగో నీ కొరకు పడాల్సిన ప్రయాసంతా దైవకుమారుడే పడ్డాడు గనుక కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే బతికి బయటపడతావు, నిత్య జీవ ప్రాప్తి పొందుతావు, లేకపోతే శిక్ష పాలవుతావు. ఇది శుభవార్త. ఈ ఘట్టంలో కొంతమంది అంటారు, మరి అట్టయితే మా తాత సంగతి ఏంది? ఇప్పుడు వచ్చి కేవలం నమ్ముకుంటే రక్షణ అంటున్నావు, మరి మా తాత సంగతి ఏంది, వాళ్ళ అయ్య సంగతి ఏంది, వాళ్ళ తాత సంగతి ఏంది, వాళ్ళ ముత్తాత సంగతి ఏంది? వీళ్ళెవ్వరికి యేసుప్రభు తెలియదు, కానీ బాగానే బతికారు, చచ్చిపోయారు. మరి వాళ్ళందరూ అడిగిపోతారు, ఇప్పుడు వచ్చి తెగ చెబుతున్నారు అని కొంతమంది మిమ్మల్ని అడుగుంటారు, లేదా అడుగుతారు, లేదా అడగబోతున్నారు. వారికి ఏం చెప్పాలి? సింపుల్ ఆన్సర్. మీ తాత సంగతి
మీ ముత్తాత సంగతి, వాని తాత సంగతి, వాని తాతకి తాత సంగతి ఇప్పుడు దేవుడు మాట్లాడట్లా. అప్పుడు 500 నోటు, 1000 రూపాయల నోటు చలామణిలో ఉంది, నడిచింది. ఇప్పుడు 1000 రూపాయల నోటు తీసుకొచ్చావు అనుకో, మూడిద్ది. ఎందుకు? ఆజ్ఞ బయలుదేరింది. ఎక్కడి నుంచి? దేశ ప్రధాని దగ్గర నుంచి, దేశ గవర్నమెంట్ నుంచి ఆజ్ఞ బయలుదేరక మునుపు 1000 రూపాయల నోటు చలామణిలో ఉంది. ఆజ్ఞ బయలుదేరినాక అంతకుముందు మనకు సరుకులు ఇచ్చిన 1000 రూపాయల నోటే చిత్తు కాగితం అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు జనానికి చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, తాత ముత్తాత వాడి తాత ఆయన తాత సంగతి ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా దేవుడు ఊరుకొనేను కానీ ఇప్పుడైతే, ఇది వాక్యం. వాళ్ళ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు నీకు చెప్పమన్నాడు, చెబుతున్నా. మర్యాదగా మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మరంలోకి వస్తావా సరే, లేకపోతే నీకు పెళ్ళి అయితే నాకు సంబంధం లేదు. అది కూడా చెప్పమన్నాడు, చెబుతున్నా. ఇంకంతే. స్తోత్రం. ఏమైనా అర్థమైందా? మా ముత్తాత ఆడికి పోయాడనిలే అంటే, ఆడికి పోయాడంటే పోయి ఉంటాడు, ఆడుకోసాడు, నీకెందుకు చూద్దు కానిగా. అవునా? అప్పుడు ఆజ్ఞ లేదు కనుక వాళ్ళందరినీ దేవుడు చూచి చూడనట్టుగా వదిలేయచ్చు. ఇప్పుడైతే ఆజ్ఞ బయలుదేరింది కనుక అందరికీ హెచ్చరిక. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవం చేరొచ్చు. సువార్త తెలియక చనిపోతే ఒకవేళ ఎవరైనా, వాళ్ళకి ఇక్కడ మిస్ అయినా అక్కడైనా సరే సువార్త అందించి దేవుడు రక్షణలో నడిపించుకుంటాడు. గతించిన వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. నువ్వు ఇంకా గతించలేదుగా, ఏమంటారు? నువ్వు ఇంకా బతికే ఉండవుగా, సజీవంగా ఉన్నావుగా, చెవులేం పడిపోలేదు, పని చేస్తున్నాయిగా, నేను చెప్పిన మాటలు నీకు ఎక్కినాయి కదా, విన్నపడ్డాయి కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది, జాగ్రత్త. యేసయ్య అన్నాడు కదా, నేను వచ్చి మీకు ఈ సంగతులు చెప్పకుండిన ఎడల మీకు పాపము లేదు అన్నాడా యోహాను సువార్తలో? నేను వచ్చి మీకు ఈ సంగతులు చెప్పని ఎడల మీకు పాపము లేదు, కానీ ఇప్పుడు నేను వచ్చి మీకు ఈ మ్యాటర్ అందించాను గనక మీరు లోబడకపోతే మీ పాపానికి ఇక మితి లేదు, మిష లేదన్నాడు. మీకేమైనా అర్థమైందా? కాలా ఏదో సౌండ్ లేదు కాదు. స్తోత్రం. యేసయ్య భూమి మీదకి వచ్చి అప్పుడున్న శాస్త్రులు పరిసయ్యులకి దేవుని గూర్చిన సందేశం ఇవ్వకపోతే వాళ్ళకి తప్పు లేదు, కానీ ఆయన సందేశం ఇచ్చినా కూడా వాళ్ళు తిరస్కరించారు కనుక మీకు ఇక కోటింగ్ తప్పదరా అంటున్నాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకోసారి చెప్పేదా? సరిపోయిద్దిగా. అది ఇప్పుడు మనం సువార్త ప్రకటించమని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సువార్త ప్రకటించండి, పాపం నుంచి ప్రజలు బయటపడతారు, దుర్వ్యసనాల్లోంచి బయటపడతారు, జీవితాలు కట్టబడతాయి, బ్రతుకులు బాగు చేయబడతాయి. అంతేకాదు అనేక ఆత్మలు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇక ముందు చనిపోయిన వాళ్ళ సంగతి, సువార్త అందకుండా చనిపోయిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడైతే నీకు బాధ్యతను ఇచ్చాను, నువ్వు ప్రకటించమని చెప్పి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం ప్రకటించాలి, వినేవాడు వినాలి. విని రక్షించబడ్డాడు ధన్యుడు, విననోడి కర్మ ఇక మనకు సంబంధం లేదు. రేపు అక్కడ తీర్పులోకి వచ్చినాక అడుగుతాడు, ఎవరా నువ్వు, ఏం నీ సంగతి అంటాడు. నా సంగతి ఏముంది నాయన, నాకు మరి అసలు నువ్వు అని తెలియదు నాయన నాకు అన్నాడు అనుకో. ఓయ్ అంటాడు. అవును ప్రభా, నాకు ఎవరు చెప్పారు ప్రభా, అసలు నాకేం తెలుసు నాయన అంటే, ఇక్కడ ఈ సన్నివేశాన్ని చూపిస్తాడు స్క్రీన్ మీద. ఇక్కడ ఉన్న గుంపులో నువ్వు ఏడ కూర్చున్నావు కూడా చూపిస్తాడు. అర్థమైందా? ఇక్కడ చెప్పినోడు కూడా చూపిస్తాడు, ఫలానోడు. ఓకే, వాళ్ళలో నుండి నేను అందించేగా నా కుమారుడా. నువ్వు పాపాలు ఎందుకు చేసావు నేను అడగట్లా, అందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ పాపాలు కడిగేసుకునే దారి అక్కడే చూపించాను నేను, నా రక్తమల్లా కాచి నా ప్రాణం పెట్టి. అంత అవకాశం ఇచ్చి నీకు ఛాన్స్ ఇచ్చి కేవలం నమ్మవయా, కేవలం విశ్వాసం ఉంచవయా అని అవకాశం ఇస్తే, బంగారు అవకాశం, దాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వచ్చి నాకు తెలియదు అంటున్నావు. నిజంగా నువ్వు వినలేదా అని నువ్వు విన్న సంగతి వినిపిస్తాడు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతాడు లెక్క? పాపాలు ఎందుకు చేసావు అన్నది కాదు, ఎందుకు కడిగేసుకోలేదు, నా రక్తాన్ని ఎందుకు ఆశ్రయించలేదు, నీకోసమేగా నేను ప్రాణం పెట్టింది. అయ్యా నేను పాపిని, నన్ను కూడా నీ రక్తంతో కడిగయ్యాని ఎందుకల్లా నువ్వు ఉచితంగా ఇచ్చిందాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు, వెటకారం చేశావు, ఎగతాళి చేశావు? ఇక సౌండ్ ఉంటుందా? కొంతమందికి ఈ సువార్త సత్యం తెలుసు, బాప్తీసం మాత్రం పొందరు.
ఎందుకు పొందుదాం ఇప్పుడు ఏం పోయింది? 60-70 ఏళ్ళ వయసు వచ్చిన ముసలమ్మ పని అయిపోయింది, ఇంకా బాప్తీసం పొందుదాం ఇప్పుడు తొందర ఏముంది అంటుంది. నిజంగా ఇప్పుడు తొందర ఏముంది అంటుంది 60-70కి వచ్చి. తొందర ఏందండి? అసలు టైం అయిపోయింది, అసలు పరిగెత్తాలా. కొంతమంది మారు మనసు పొంది బాప్తీసం పొందంటే వెంటనే అసలు సిలువ మీద దొంగ పొందాడా? కాదు, మీరు ఇట్లా చెబుతారు. అసలు అట్లా కాదు పాస్టర్ గారు, సిలువ మీద దొంగ పొందాడా? మరి యేసుప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు అన్నాడా లేదా? కాబట్టి సిలువ మీద దొంగ పోయినట్టు నేను కూడా పోతాను. అప్పుడు నేనన్నా నిన్నేం సిలువ వేయలేదుగా అన్నాను. నేను బాగానే తిరుగుతున్నా దొక్కలాగా రోడ్డు మీద. బాప్తీసం వద్దంటే చెప్పు, సిలువ ఎక్కుదు కానీ మరి వామ్మో, మరి అంతే. మరి వాడు సిలువ మీద ఉన్నాడు కాబట్టి, అక్కడ మారు మనసు పొందాడు కాబట్టి వాడికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ వాడు సిలువ మీద లేకుండా కిందుండి యేసు ప్రభువా నీ రాజ్యంతో కూడా నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నట్టయితే పోయి ముందు బాప్తీసం పొందులు అని చెప్పేవాడు. కానీ వాడు అక్కడ సిలువ ఎక్కిన తర్వాత సిలువ మీద ఉన్నాక మారు మనసు పొందాడు. ఇక వాడు దిగి బాప్తీసం పొందే ఛాన్స్ లేదు కనుక వానికి అవకాశం ఇచ్చాడు. అంతేగాని దుఃఖల్లాగా ఏమాత్రం 80 కేజీలకు తక్కువ లేకుండా, స్తోత్రం, ఎన్ని కేజీలకి రోజు 1.5 కిలో తక్కువ తినకుండా శుభ్రంగా తింటా దుఃఖలాగా తిరుగుతా సిలువ మీద దొంగపోయినట్టు పోతానంటే నిన్నే సిలువే లేదుగా. పోయి మునుగు, ఏమైంది? నీళ్ళలో ఒకసారి మునిగిలేదు, ఏసునామలో ఒకసారి మునిగిలేగు. రోజు పొద్దంతా చాకిరి చేసి ఇంటికి వచ్చి స్నానమే కదా చేస్తావు. ఆ స్నానం ఏదో త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో నువ్వు ఒక్కసారి కానీ మునిగి పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జన్మ అనుభవంలోనికి రాగలిగితే, మారు మనసు పొందగలిగితే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందగలిగితే, ప్రభు నీకు వెంబడించడం మొదలు పెట్టగలిగితే నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. జీవ కవిలెలో దేవుని సముఖ, జీవ కవిలెలో దేవుని సముఖ, జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. స్తోత్రం. ఎంతమంది పేర్లు జీవగ్రంథంలో ఉన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు మొత్తం చేతులు ఎత్తండి. ఓకేనా? అదేంచండి అన్న, నేను ఇంకా పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనేమన్నా తిట్టను, నిజంగా నేను ఇంకా పొందలేదన్నాడు. పొందలేదా? దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఏదన్నా సహవాసానికి వెళ్ళేటట్టయితే మీ దైవజనుల దగ్గరే పొందండి, ప్రాబ్లం లేదు. లేదన్నా నేను ఏ సహవాసానికి వెళ్ళను, మిమ్మల్ని వెంబడిస్తున్నానంటే ఈ కూటం అయిపోయినప్పుడు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా రక్షణ పొందు. ఇప్పటికే చాలా ఆలస్యం చేసావును. పాపం చేయడానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలన్నీ కడిగేసుకొని ఆ పాత బ్రతుకుని విసర్జించి ఒక క్రొత్త జన్మ ఎత్తడానికి ఆలోచన ఎందుకు తమ్ముడు? ఆలోచన ఎందుకు చెల్లెమ్మా? పాపం చేయడానికి ఆలోచించని మనిషి పాపాలు కడిగేసుకోవడానికి ఎంత ఆలోచన. మళ్ళీ పక్కన వాళ్ళ సలహాలు, ఏం మరి పొందేదా? పొందకపోతే పోతావు యాడికి? పాత మళ్ళీ పాపం చేసేటప్పుడు అడుగుతారా, ఏమంటే కోపం వస్తుంది మిమ్మల్ని తిట్టేదా, బండబూతులు తిట్టాలనిపింది తిట్టేదా అని పర్మిషన్ అడుగుతా. ఒకటి బాధగా హోరిని ఇది ఇక వాడిని ఎన్ని తిట్టబడి, ఏమండి మిమ్మల్ని ఇది ఎలా చేయాలని తిట్టాలనిపిస్తుందండి అని అడుగుతాను. నోటికి వచ్చాడు. పాపం చేయటానికి ఏమ్మాయి బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోమంటావా? భార్య పర్మిషన్. కోపం తెప్పించింది లాగా ఒకటి బాధాలనుకున్నా, అడిగి బాధావా? అమ్మాయి నా కోపం అవుతుంది లాగా ఒకటి బాధాలనిపిస్తుంది అమ్మాయి నిన్ను, బాధేదా అని అడిగి బాధా. అవతల మనిషి ఏందయ్యా అందుకు, ఏం అయ్యా అని దబి బాధ్యవే, అక్కడ అడిగి బాధ్యవా? పాపమే, పాపం చేశావు, చేయటానికే పర్మిషన్లు అడగల. పాపాలు కడుక్కోవడానికి పర్మిషన్లు ఎందుకు నాయనా? కడిగేసుకో. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉందా అంటే ఇప్పుడు బాప్తిజం ముందు చేతులు ఎత్తారు చూడండి. ఏది మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా అని నేను అన్నా అనుకో, వీళ్ళు ఎగిరి గంతేసి పాడతారు. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో మా పేరున్నది, మా పేరున్నది. అది మరి ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళు పాడలేరుగా. నేను అడిగా, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉందంటే నా పేరా లేదు. మరి ఈరోజే సమయం, రాయించుకో, జీవగ్రంథంలో పేర్లు సాధించుకో, పాపాలన్నీ కడిగేసుకో. పాపం చేయటానికి ఆలోచించాలి కానీ పాపాలు కడుక్కోవటానికి ఆలోచన ఎందుకు? బురదలో కాలేసేటప్పుడు ఆలోచించాలి కానీ బురదలో కాలేసి ఒళ్ళంతా బురద పూసుకొని చక్కగా కడుక్కోమని నీళ్లు పెడితే కడుక్కోవటానికి ఆలోచన ఎందుకు? కొంతమంది అంటారు కాదు కాస్త టైం ఉందిలే, బురద బాగా ఎండినాక స్తోత్రం. కొంతమంది 6 నెలలు ఆగాల. దేనికి? బాగా ఒంటి నిండా పట్టి బాగా అర్థమవుతుందా? అంటే బురద అంటే ఏంటిది? పాపం అడిగేసుకోవాలి. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పా. ఈరోజు నేను చెప్పిన ఈ విషయంలో సంపూర్ణ సువార్త చెప్పా. చక్కగా ఇంతవరకు ఒక కటింగ్ తీసి పెట్టుకున్నా, ఎక్కడన్నా నేను రావటం లేట్ అయినా కూడా మొదటి సందేశంగా ఇది మీరు ఉపయోగించవచ్చు. అంత నీట్గా నేను అందించా ఇప్పుడు సువార్త. బాప్తిస్మాన్ని కూర్చున్న అవసరత, సంగతులన్నీ కూడా స్పష్టపరిచా. సృష్టికర్త యొక్క ఆరంభం అదంతా. మనల్ని పున్నామ నరకం నుంచి కాపాడే పుత్రుడెవరు? మనం కన్నోడా, దేవుడు కన్నోడా? దైవకుమారుడి పేరేమో ప్రభు అయినా. రైట్. మరి మన ముత్తాతల సంగతి ఏంది? వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. నువ్వు సజీవుడిగా ఉన్నావు. ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరింది కనుక నువ్వు పాటిస్తావా లేదన్నది ఇక్కడ ముఖ్యం. ఆజ్ఞ కూడా ఏంటి? మారు మనసు పొందమని దేవుని ఆజ్ఞ బయలుదేరింది. ఇకనైనా చెడిపోయిన జీవితాన్ని వదిలిపెట్టమని ఆజ్ఞ బయలుదేరింది. ఇకనైనా నూతన జీవితంలోకి రమ్మని పిలుపు వచ్చింది. బాప్తిసం ద్వారా పాపాలు కడిగేసుకోమని పిలుపు వచ్చింది. కాబట్టి నువ్వు పరిగెత్తాలి. ఆమేన్. కాబట్టి ఇదే శుభవార్త, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. సో ఇప్పుడు యేసులో మనం ఉంచవలసిన 4 మొట్టమొదటిది ఆయనలో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుట ద్వారా ఏం జరిగిద్దండి? పాప క్షమాపణ లభిస్తుంది, నిత్య జీవ ప్రాప్తి లభిస్తుంది, జీవగ్రంథంలో పేరు లభిస్తుంది. యేసులో విశ్వాసం ఉంచుట ద్వారా. ఓకేనా? అంతేకాదు, యేసులో విశ్వాసం ఉంచుట ద్వారా భూమి మీద మనం ఎదుర్కొంటున్నటువంటి అశాంతి, ఆవేదనల నుండి కూడా విడుదల కలిగిద్ది. ఆయన యందు విశ్వాసం ఉంచితే. యేసు ప్రభుని నమ్మాము, ఎరుగున్నామని కూడా కొంతమంది అశాంతిలో, ఆవేదనలో, వేదనలో బతుకుతున్నారు. నేను అంటాను, నువ్వు పేరుకే విశ్వాసం ఉంచాను అన్నావు కానీ నిజంగా యేసు ప్రభు మీద నీకు విశ్వాసం లేదు. నువ్వు నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచితే, విశ్వాసంలో నువ్వు కానీ నిలవగలిగితే, నిజంగా ఉంటే, వేదన, ఆందోళన, అశాంతి నీ దరి చేరవు. ఎందుకంటే అవన్నీ యేసు ప్రభుని నువ్వు చేరక ముందు విషయాలు. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత సమస్తానికి చాలిన దేవుడు నిన్ను ప్రేమించి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నీకు తోడై ఉన్నాడని నువ్వు రూఢిగా విశ్వసించగలిగితే కలవరం నీకుండదు, ఆవేదన నీకుండదు, అశాంతి నీకుండదు, కొండలాంటి సమస్యలు రానిగాక. ప్రాణమిచ్చిన ప్రేమామూర్తి నాకు తోడై ఉన్నాడు, ఆయన సెలవు లేకుండా ఏది రాదు. ఏదన్నా వచ్చినా మహాజ్ఞాని అయిన నా దేవుడే దాన్ని పరిష్కరిస్తాడు. నేను కలవరపడను, కలత చెందను. ఏదైనా నాకు వచ్చిందంటే అవసరాన్ని బట్టి వచ్చింది, అది అగ్ని వంటిదైనా సరే దాని నుండి నన్ను విడిపించడానికి నా దేవుడు నమ్మదగిన దేవుడు.